ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 24 బుధవారం దశమి తిథి సాయంత్రం వరకు ఉంది. చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం. ఇప్పుడు 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు నచ్చినట్లుగా పనిచేస్తారు. మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు, అభినందనలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబంలో వ్యాపారపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల, నూతన వ్యాపారాల వల్ల, నూతన ఉద్యోగాల వల్ల మీరు మంచి అభివృద్ధిని సాధిస్తారు. పంచమంలో కేతువు సంచరిస్తున్నారు. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. సంతానం విషయంలో ఒక నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పశువులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున తృతీయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని అతి సునాయాసంగా ఎదుర్కొంటారు. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వివరాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. అధికారుల అండదండలు కూడా మీకు లభిస్తుంది. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయదారులకు మంచి లాభాలు వస్తాయి. తృతీయములో బుధ సంచారం వల్ల జన సహకార లోపము, మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, వ్యాపారంలో నష్టాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల పెద్దల సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సృజన సహకారం బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మీ ఆలోచనలు కలిసి రాదు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను
గురువులకిచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి బుధవారం రోజున షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. రావాల్సిన ఆదాయం చేతికి వస్తుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో చంద్ర సంచారం ఉంది. మీ మాటల వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ ఏర్పడుతుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. ఈ తులారాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. షష్టమంలో శని సంచరిస్తున్నాడు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు వస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విషయాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. నిరాడంబరంగానే విజయాలు, లాభాలు అందుకుంటారు. అష్టమంలో కుజ సంచారం ఉంది. అనవసరంగా మీ మాటల వల్ల అపార్థాలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున భాగ్యములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా మీరు పనిచేసి మంచి ఫలితాలు అందుకుంటారు. పంచమంలో శని సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, కొందరు వ్యక్తుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. జగన్నాథాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. భాగ్యములో కేతువు సంచరిస్తున్నారు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి ఏర్పడుతుంది. కుటుంబంలో కూడా నిరాశ కలిగించే సంఘటనలు జరుగుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి కూడా బాగుంది. దశములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున షష్టమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలు, నూతన లాభాలు అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొంటారు. పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. బుధుడు, చంద్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం వ్యతిరేకంగా ఉంది. మౌనం వహించండి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సు లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ద్వితీయంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు,
ఏల్నాటి శని దోషం ఉంది, పని భారం పెరుగుతుంది, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఆంజనేయ స్వామిని సందర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వాహన లాభం కూడా అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆత్మీయులతో మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. లలితా అమ్మవారిని సందర్శించండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.